బ్రేకింగ్ న్యూస్. మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు. వచ్చే 3 రోజులు శుక్రవారం, శనివారం, ఆదివారం వాతావరణం ఏంటి? ఎండలా వానలా? వీడియో ఎండ్ వరకు చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతుంది. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అమరావతి వాతావరణం కేంద్రం ప్రకారం నైరుతి రుతుపవనాలు ఈరోజు వాయువ్య బంగాళాఖాతం మొత్తం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్ మరియు బీహార్, అలాగే ఒడిషా అండ్ జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయి. 12 జూన్ 2026 నాటికి నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి పయనం ఈ 3 రేఖాంశాలపై హర్యానా, సోలాపూర్, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కళింగపట్నం 21.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 89 డిగ్రీల తూర్పు రేఖాంశం, 23 డిగ్రీల ఉత్తర అక్షాంశం బై 90 డిగ్రీల తూర్పు రేఖాంశం, రాయ్గంజ్ 26 డిగ్రీల ఉత్తర అక్షాంశం బై 87 డిగ్రీల తూర్పు రేఖాంశం, మధుబని 28.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం బై 83 డిగ్రీల తూర్పు రేఖాంశం గుండా విస్తరించింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్రలోని అలాగే కర్ణాటకలోని మిగిలిన ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఒడిశా, జార్ఖండ్ మరియు బీహార్లోని మరికొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఉత్తర కోస్తా, తమిళనాడుపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 3.1 ఎత్తులో ఉత్తర కోస్తా తమిళనాడుపై కేంద్రీకృతమై ఉన్నది. సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ ఎత్తులో ఉత్తర కోస్తా తమిళనాడుపై ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా దాదాపుగా 11 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద గాలులు కోత విస్తరించి ఉంది. సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ ఎత్తులో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అలాగే కొనసాగుతుంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో శుక్రవారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఉండటానికి అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. శనివారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే ఈ ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఆదివారం తేలికపాటి నుంచి మోస్తారు జల్లులు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ వాతావరణం చూసినట్లయితే శుక్రవారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంటుంది. శనివారం తేలికపాటి వర్షాల నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అవకాశం ఉంటుంది. రాయలసీమ జిల్లాలో శుక్రవారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఉంటాయి. ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఉంటుంది. శనివారం, ఆదివారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంటుంది. ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇలాంటి త్వరిత సమాచారం, ఆసక్తికర విషయాలు, అద్భుతమైన విశేషాల కోసం తెలుగు ఫ్యాక్ట్స్ వేర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.